మూసీ రెడ్ మార్క్ గూడు వదిలేది లేదంటున్న బాధితులు. మూసీ నది వెంట సర్వే బృందాలకు నిరసన సెగలు. ఎక్కడో ఇచ్చే డబుల్ బెడ్రూమ్లు ఇల్లు మాకు ఎందుకంటూ మండిపాటు. నదీ గర్భంలోని కట్టడాలు కూల్చివేతకు సర్కార్ మార్కింగ్. పాత సర్వే ప్రకారం వివరాల సేకరణ. యాప్లో నమోదు. అర్హులైన నివాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు హామీ. 2-3 రోజుల్లోనే లబ్ధిదారులకు పట్టాలు అందజేసేందుకు ఏర్పాట్లు. ఏరియా వారీగా కుటుంబాలు తరలింపు ప్రక్రియ ప్రారంభం. ఎన్నో ఏళ్ళుగా ఇక్కడే బతుకుతున్నాం. కరెంటు, నీటి బిల్లులు కడుతున్నాం. ఇప్పుడు కూల్చుతారా? చావనైనా చస్తాం, కానీ ఇళ్లను కూల్చనివ్వం. ఇంత విషం ఇచ్చి ఆ పుణ్యం కూడా మీరే కట్టుకోండి అంటూ మూసీ పరివాహక ప్రాంతంలోని చైతన్యపురి వినాయక నగర్ కాలనీ నివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ రివర్ బెడ్ బఫర్ జోన్లలోని ఇళ్లను మార్కింగ్ చేయడానికి వచ్చిన సర్వే అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నుండి రంగు డబ్బాలను లాక్కొని పారబోశారు. వేసిన మార్కింగ్స్ను తుడిపేశారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటూ మాయమాటలు చెప్తున్నారంటూ అధికారులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సర్వే బృందాలు వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మరికొన్ని ప్రాంతాల్లోనూ అధికారులకు ఇదే తరహా నిరసన ఎదురైంది.